హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని దాని మీద ఉన్న పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ముందుగా నానబెట్టుకున్న చింతపండు, కారం, ఇవన్నీ మెత్తగా అయ్యే వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని మిరియాలు, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర మెంతం పొడి వేసుకుందాం. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర మరియు పుదీనా వేసుకుందాం. దీనిని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత స్టవ్ కట్టేయాలి. టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వంట నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.